హాయ్ అండి. మా వీధుల్లో పిల్లలందరూ నైట్ 8 అయ్యేటప్పటికి ఒక చోట ఉన్నారండి. ఒక చోట అంటే ఏం కాదు, మా వీధిలో సర్కస్ అయితే జరుగుతుందని మధ్యాహ్నం నుంచి సౌండ్ బాక్సుల్లో చెప్తున్నారండి, సౌండ్స్ తోటి. నేనైతే లేట్గా వెళ్ళాను. తర్వాత వెళ్ళేటప్పటికి ఒక అమ్మాయి అయితే అండి నిప్పుతో చెలగాటం ఆడుతుంది, చూసారండి. నాకైతే చాలా జాలేసిందండి. అదే అంటారు, కూటి కోసం కోటి విద్యలు అంటారు. చదువుకున్న వాడికి విద్య వేరండి, వీళ్ళకైతే ఇదే పని విద్య అండి. వీళ్ళకి ఇలా చేస్తే ₹1 డబ్బులు వస్తాయి, ఆ రోజు వాళ్ళకి గడుస్తుందని ఒక ఆనందం. ఒక్కొక్క చోటుకు ఒక్కొక్క రోజు వెళ్తారండి. వాళ్ళకి వచ్చిన ఆదాయం అంతా పక్కన పెట్టుకొని తింటారండి. ఎంత కష్టమండి అసలు. ఆ అమ్మాయి వాళ్ళ బాబుకి అయితే చెయ్యి అయితే విరిగిపోయిందండి. ఓ పక్కన కూర్చోబెట్టి ఈ అమ్మాయి ఎలా చేసిందండి. తర్వాత బిందు కూడా ఎత్తుకుందండి. బిందుని చూస్తే నాకు బిందు అయితే మనం చేతి ఎత్తుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం. మళ్ళీ డౌట్గా అమ్మాయి చూడండి నీళ్ళు ఉన్నాయో లేవో అని మనకు చూపిస్తాకే నీళ్ళు పైకి కిందకి తీసండి ఇలా చేసిందండి. ఈ అమ్మాయి బిందె ఎత్తుకొని అందరికీ చూపించి నేను నిజంగానే బిందె ఎత్తుకున్నానని అందరికి చెప్పిందండి. ఆ నోటితో ఎత్తుకోవడం ఎంత కష్టం అండి. అందుకే అంటారు కూటి కోసం కోటి విద్యలని, ఉత్తినే అనలేదు.